హాయ్! వెల్కమ్ టు బీఆర్‌కే. ఇవాళ టాపిక్ వచ్చేసి ఇన్సూరెన్స్ పైన మాట్లాడుతున్నాము. మనతో పాటు అవినాష్ గారు ఉన్నారు. ఒకసారి అవినాష్ గారిని పరిచయం చేస్తా. హాయ్ అండి అవినాష్ గారు. హాయ్ సందీప్. హౌ ఆర్ యూ? గుడ్ అండి. హౌ ఆర్ యూ? గుడ్. థాంక్ యూ. యాహ్! బేసిక్‌గా ఇన్సూరెన్స్ అంటే ఏంటిది అనేది మాకు కొద్దిగా ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతారా? ఇన్స్యూరెన్స్ అనేది ఏంటి అంటే ఒక సెక్యూరిటీ లాగండి. ఓకే. మనకి మన మనకేమన్నా అయినా, మన తర్వాత మన ఫ్యామిలీకి కానివ్వండి, మన హాస్పిటలైజ్ అయిన ఖర్చుల కోసం కానివ్వండి, మన సేవింగ్స్ కోసం కానివ్వండి. సో, ఒక సెక్యూరిటీ లాంటిదనమాట ఓకే. ఇన్స్యూరెన్స్ అంటే. ఓకే. ఓకే. ఇన్సూరెన్స్‌లో ఎన్ని టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఉంటాయి? ఏమేమి ఇన్సూరెన్స్ ఉంటాయి? అంటే అన్నిటిని ఇన్స్యూరెన్స్‌లో మీకు వచ్చేసి లైఫ్ ఇన్స్యూరెన్స్ ఉంటుంది. జనరల్ ఇన్స్యూరెన్స్ అని ఉంటుంది. లైఫ్ అంటే మీకు డెడికేటెడ్‌గా మన లైఫ్‌కి సంబంధించిందనమాట. ఓకే. ఓకే. వెదర్ టర్మ్ ఇన్స్యూరెన్స్ కానిచ్చు. అంటే మన డెత్ తర్వాత మనకొచ్చే బెనిఫిట్ కానివ్వండి. ఓకే. లేకపోతే ఒక పెన్షనర్స్‌కి పెన్షన్ కోసం కానివ్వండి. మన లైఫ్‌కి సంబంధించింది. హుహు. లైఫ్ ఇన్సూరెన్స్‌లో ఎన్ని టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్సెస్ ఉంటాయి మనకి? అంటే లైఫ్‌లో మీకు చాలా రకాలుంటాయి. కానీ మనకు బేసిక్‌గా చాలా మటుకు ఇప్పుడు నడిచేది టర్మ్ ఇన్స్యూరెన్స్ కానివ్వండి, సేవింగ్స్, ఒకటి పెన్షన్ ప్లాన్స్ అండ్ ఓకే. యూలిప్ అని ఉంటుంది. అలా ఓకే. సో, ఓకే. చాలా ఉన్నాయన్నమాట. ఈ యూలిప్ టర్మ్ అంటే? టర్మ్ అంటే ఏంటి అంటే మీకు ఆహ్, సపోజ్ ఒక పర్సన్ ఉన్నారు. ఓకే. ఆయన ఇన్స్యూరెన్స్ తీసుకున్నప్పుడు ఆయనకి డెత్ అయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి అనేది మెచ్యూరిటీలో ఐ మీన్ బెనిఫిట్‌లో అమౌంట్ వస్తుందనమాట. అదేంటి అంటే జస్ట్ ఓన్లీ మీ డెత్, ఒక పర్సన్ డెత్ దాని మీదనే ఫోకస్ అయి ఉంటుంది. సో, ఆ పర్సన్ డెత్ డై అయి చనిపోతేనే వాళ్ళకి ఇన్స్యూరెన్స్‌ది అమౌంట్ అనేది వస్తుంది. ఆహా! లేకపోతే రాదు. ఓకే. దానికొక మెచ్యూరిటీ డేట్ ఉంటుంది. ఆ మెచ్యూరిటీ డేట్ లోపల ఆ పర్సన్ అనేవాళ్ళు చనిపోతే వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది వాళ్ళ ఫ్యామిలీకి. ఓకే. యూలిప్ అనేదేందంటే ఒక టర్మ్ ఇన్స్యూరెన్సే. బట్ యాడెడ్ విత్ ఇన్వెస్ట్‌మెంట్ అనమాట. ఆహా! సో, వాళ్ళు స్టాక్ మార్కెట్‌లో కానివ్వండి, వేరే డెట్స్ కానివ్వండి, బాండ్స్ కానివ్వండి, వాటిలో ఇన్వెస్ట్ చేస్తారనమాట. ఒక టర్మ్ ప్లాన్ ప్లస్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ అనేది యూలిప్ అవుతుంది. ఇన్సూరెన్స్ ఎలా చూసుకోవాలి మనము? ఇన్వెస్ట్‌మెంట్‌లో చూసుకోవాలా? లేకపోతే ఎలా చూసుకోవాలి ఇన్సూరెన్స్‌ని? యాక్చువల్‌గా అయితే మీకు స్టార్టింగ్‌లో చెప్పినట్టే ఇన్స్యూరెన్స్ అనేది ఒక సెక్యూరిటీ అండి. అది ఇన్వెస్ట్‌మెంట్ అనేది కాదు. బట్ ఇండియాలో ఇన్స్యూరెన్స్ అనేది ఒక ఇన్వెస్ట్‌మెంట్ అయిపోయింది. బ సో, ఇన్స్యూరెన్స్ ఎప్పుడైనా సరే మన సెక్యూరిటీ కోసము, మన బెనిఫిట్ కోసం అనేది తీసుకోవాలి తప్ప, దాన్ని ఒక ఇన్వెస్ట్‌మెంట్ లాగా తీసుకోవద్దనమాట. దానికన్నా మీరు ఇన్స్యూరెన్స్ టర్మ్ ప్లాన్ తీసుకొని, మనం ఒక మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకుంటే, యూ యూలిప్‌లో కన్నా మన సొంతంగా మనం ఇన్వెస్ట్ చేసుకుంటే, మీకు బెటర్ రిటర్న్స్ వస్తాయి అన్నమాట. ఓకే. లైఫ్ ఇన్సూరెన్స్ కోసం చెప్పారు. ఇప్పుడు జనరల్ ఇన్సూరెన్స్ అని చెప్తారు బయట మార్కెట్‌లో. జనరల్ ఇన్సూరెన్స్ అంటే ఏంటిది? ఇప్పుడు జనరల్ ఇన్స్యూరెన్స్ అంటే ఏంటి అంటే, మిగతా అన్ని లైక్ మీకు హెల్త్ ఇన్స్యూరెన్స్ కానివ్వండి, ఒక బిల్డింగ్‌కి ఇన్స్యూరెన్స్ తీసుకుంటారు సెక్యూరిటీ కోసము. ఫైర్ ఇన్స్యూరెన్స్ కానివ్వండి, ఆర్ ఒక బిల్డింగ్ ఇప్పుడు పెద్ద పెద్ద టవర్స్ చేస్తున్నారు కదా! ఇప్పుడు మన అపార్ట్మెంట్స్ 20 ఫ్లోర్స్, 25 ఫ్లోర్స్, 30 ఫ్లోర్స్ కడుతున్నారు. ఓకే. సో, ఆ పర్టిక్యులర్ బిల్డింగ్ కట్టేటప్పుడు బిల్డర్ దానికోసం కూడా ఇన్స్యూరెన్స్ తీసుకుంటారనమాట. ఆహాహా! సో, అది కానివ్వండి, ఫైర్ ఇన్స్యూరెన్స్ కానివ్వండి, ఆర్ ఇప్పుడు మీరు వెహికల్ ఇన్స్యూరెన్స్ తీసుకుంటారు. టూ వీలర్‌కి, ఫోర్ వీలర్‌కి ఇన్స్యూరెన్స్ తీసుకుంటారు. అది కూడా జనరల్ ఇన్స్యూరెన్స్ కిందకొస్తుంది. ఓకే. కానీ మనం ఒక ఇండివిడ్యువల్ లైఫ్‌లో మనం ఇనేది అంటే 2 రకాలే. ఒకటేమో హెల్త్ ఇన్స్యూరెన్స్, ఒకటేమో వెహికల్ ఇన్స్యూరెన్స్. సో, హెల్త్ అంటే ఎప్పుడైనా మనం హాస్పిటలైజ్ అయ్యాము. హాస్పిటలైజ్ అయితే మన హాస్పిటలైజేషన్ ఖర్చుల కోసము మనం పే చేసే కన్నా మనకి ఇన్స్యూరెన్స్ కంపెనీ అనేది పే చేస్తుందనమాట. ఓకే. సో, దాన్ని మనకి మినిమమ్ దానికి కొన్ని కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి. కొన్ని కొన్ని ట్రీట్మెంట్స్ ఏమో 1 అవర్, 2 అవర్స్ ట్రీట్మెంట్స్ అయినా వాళ్ళు చేస్తారు. కొన్ని ట్రీట్మెంట్స్ ఏమో 24 అవర్స్ మినిమమ్ హాస్పిటలైజేషన్ అయ్యుండాలి. ఓకే. అట్లయితేనే చేస్తారు. అట్లా ఉంటుంది. హుహు. ఇప్పుడు ఇంకోటి టూ వీలర్ అయితే మీకు ఐడియా ఉంది. లైక్ టూ వీలర్ గానివ్వండి, ఫోర్ వీలర్ గానివ్వండి, వాటి కోసం మనం తీసుకునే నార్మల్ ఇన్స్యూరెన్స్ అది ఇన్సూరెన్స్ తీసుకుంటాం. తీసుకుంటాం మనం. ఇంకా సో, జనరల్ అనంటే అలా ఉంటుందనమాట. ఓకే. థాంక్ యూ అండి. థాంక్స్ ఫర్ యువర్ టైమ్. థాంక్ యూ బాయ్. సందీప్.